అవు ఎన్ని ఇరిగిపోయినాయి బైకులు అంతగానం పెట్టిన ప్రొడ్యూసర్ ఏమనలేదా? చాలా మంచి వాళ్ళు ప్రొడ్యూసర్స్. అరే లొకేషన్ కన్నా ఎక్కువ ఈ బైకులకే అవుతున్నాయి, ఇంతగానం బైకులు ఎందుకు అనలే? అంటే ఇంక రేసింగ్ సినిమా చేస్తున్నాం కదా, నీకు అంత ఫీల్ వచ్చిందంటే దానికే కదా. అవును. సో ఏమన్నారు మా ప్రొడ్యూసర్స్, తండ్రి సెంటిమెంట్ రాగానే నువ్వు ఎందుకు ఏడిపిస్తావు అంతగానం? నాయనకు నీకు ఎటువంటి ఉంటుంది? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. ఈ సినిమా చూస్తే నేను మా నాన్నకు డెడికేషన్ ఇద్దాం అనుకున్నా, సో ఇచ్చేసా. రాజశేఖర్ సార్ నువ్వు ఒప్పించినావు అంటేనే అయిపోయింది ఇక అవును అప్పటికి. అంటే సారు అప్పటిదాకా ఇప్పుడు ఫస్ట్ హ్యాండే ఉంటుంది కదా, సెకండ్ హ్యాండ్ హీరో అంటే కష్టం కదా, ఒప్పుకున్నాడా మరి? అట్లా ఒప్పుకున్నాడు సార్. ఏం చెప్పి ఒప్పించినావు? కథ చెప్పి. అవును, story చెప్పా. ముందుగాల పిట్టే కథలు లెక్క లేదు, లేదు, అది ఏం కాదు చెప్ప- సార్, ఇది లేదు, లేదు, ఏం ఏం చేస్తున్నావు నువ్వు, ఏం తీస్తున్నావు నువ్వు లేదు అన్నాడా సార్ ఎప్పుడన్నా? సార్ ఎప్పుడు అనలేదు. ఆ. సార్ నేను చెప్పించేశారు బాబు సార్. అంటే వీరు అంటేనే ఇప్పుడు సారు రాగానే ఇట్లా ఎగురుతుండాలి, సుమోలు ఎగురుతాయి, బాంబులు వస్తాయి, అట్లా సారు కూడా ఫ్యామిలీ, మళ్ళా శర్వానంద్ అన్న కూడా ఫ్యామిలీ. ఫ్యామిలీ, అవును.